మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. కుంటోడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల, ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. నువ్వు 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7, 5-7 ఆడాల పక్క seat. బాబు. ఆడాల పక్క అమ్మా. 5-7. 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు? ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తేద్దాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా డాన్స్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువే? మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో, నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా దా. మనతో పెట్టుకోకు, మఠాష్ అయిపోతావు అంతే.
మళ్ళీ ఆయన ముందు వచ్చేసా. రాయ్ ఎగతాళి ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ ఏంటి బాస్? వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడేస్తాను రా. కొట్టు బాస్. రాయ్ రాయ్, వర్షం వచ్చేస్తుందా? వర్షమా గడిపుడ్డా లేవండ్రా. బాబోయ్ మక్రోయ్. ఏమిటో రోడ్డు మీద ఈ వెధవేషాలు? రోడ్డా బెడ్ అనుకున్నా. నోర్మై రే, రాత్రంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. బాస అబద్ధాలు ఆడుకు. నువ్వు తాగావుగా? ఏరా, నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. ఏమండి నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. అరే, అరే, అమ్మా. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, గుర్తొచ్చింది. నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. నేనే ఎక్కడ తాగాను రా. అబద్ధాలు ఆడకూడదు. అక్క నిజం చెప్పరా? అక్క నిజం చెప్తాను అక్క, రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను, తీరా తాగాక తెలిసింది అది సారాయని. అంతే. ఆ కొట్టువాడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా పోరా. రాజు, కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి సావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు, ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా. రాజు, నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేడటానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి, నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను, తాగితే నీ మీద ఒట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా? ఎరా పకీరు, అయ్యగారి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు, నాకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. అదర్స్ ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుగొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని ఉండవయ్యా, నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకో పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలయ్యా. అది మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ, ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఉతికేస్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఉతకడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? నా ఆల్ది ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా.
బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మిగలవంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బాసు నువ్వే కంగారు పడకు. దిగు బాసు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బాసు. మనకి థ్యాంక్స్లు గింగ్స్లు పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. 1 2 3 4 5. బాసు థ్యాంక్స్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్, రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది. ఏమైపోయింది? కుదరదు కుదరదు కుదరదు. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్, మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది. అందరికంటే తక్కువ రేట్ కోట్ చేసిన రవితేజ టెక్స్టైల్స్ వారికి ఈ టెండర్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చూడండి, పొరపాటు జరిగిందేమో. అక్కర్లేదు లేవయ్యా, పద. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవితేజ. థ్యాంక్ యూ వెరీ మచ్. లలిత, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమిటి శ్రీవారు ఈరోజు ఆనందంతో చిందులేస్తున్నారు? ఎస్, ఆంధ్ర గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ డ్రెస్సుల కోసం ఏర్పాటు చేసిన ₹1 కోటి టెండర్ మనకే వచ్చింది. దీంతో మన కంపెనీ పేరు అన్ని రాష్ట్రాల్లోనూ మారుమోగిపోతుంది. రియల్లీ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ డే. నిజంగా? Yes. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా అర్థమైందా నీ హస్బెండ్ అంటే ఏమిటో? ఈ సందర్భంగా శ్రీమతి గారికి మనం ఓ చిన్న కానుకిచ్చుకుంటున్నాం. చూస్తే థ్రిల్ అయిపోతావు. కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. చాలా బాగుంది కదా? మీరేమనుకోకపోతే నిజం చెప్పనా? ఇది నాకు అంతగా నచ్చలేదండి. చాలా చీప్ గా ఉంది. మరీ అమ్మమ్మల కాలం నాటిది. ఎక్కడో తక్కువలో దొరికింది కదా అని తీసుకొచ్చి నాకు ఇస్తే ఎలా వేసుకోమంటారండి? ఐమ్ సారీ, ఏవి అనుకోద్దు. ఏది బేబీ, ఆ నెక్లెస్ లేవు? చీ 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 చీ, ఏమిటి అల్లుడు గారిది? నాకు పెళ్ళైన కొత్తలో వీళ్ళ నాన్నగారు ఇలాంటిదే ఒకటి తీసుకొచ్చారు. విసిరాయన మొక్క మీద కొట్టాను. ఆ నెక్లెస్ తీసుకెళ్లి కొన్న చోట ఇచ్చేయండి, డబ్బైనా మిగులుతుంది. అవునవును, మిగులుతుంది. ఇదిగో బాబు, తీసుకోండి. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోళ్ల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాడవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతనుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వ వాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను. ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. జై కలకత్తా కాళీ. స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదలకమ్మా, కదలవంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి.
కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకునే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూరయ్య ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ ఆడపిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలుడు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఆహా ఒక అక్క 5 రూపాయలు. మూలి మస్తానా? ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది, జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలి సైజు. ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా? ఏంటి? దా దా పద. దా లక్షలు అప్పు తీసుకుని అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం చెప్తే మేము ఊరికే ఉండాలా? మీ మీద కేసు పెట్టి మీ వ్యాపారం రోడ్డు మీద తీసుకువచ్చి వేలంపాడు పాటిస్తాం. ఎందుకు సార్ పాటలు ఉపాధ్యాయులు పాటించడం? ఒక్క నెల టైం ఇవ్వండి, తీర్చేస్తాం. బాబు, బాకీ సంగతి బయటపడితే మా బతుకులు వీధులు పడతాయి. కొంచెం టైం ఇవ్వడం మీ మీరు మర్చిపోం. కావాలంటే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళ వీళ్ళ పీడించు తినమేనా? ఒక నెల టైం ఇస్తాం, లేదా మీ ఆస్తిని పట్టలాడిస్తాం. కలదా చలో. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలం పాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజగా నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు. అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చేతులన్నీ గారిలోకి వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మలో తువ్వాలో ఇద్దాం. ఓ జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడు అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం? చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును, నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది, తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము,
జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డ అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డైన శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. ఎవరే జమ్లీ నువ్వు ఇట్టాగొచ్చావు? దాదా, నీ పేరు విని వచ్చాను. నాకు ఒక చిన్న సాయం కావాలి. అయితే మనం చాలా పాపులర్ ఫిగర్ అంటావు. కూకోవే జమ్లీ, మాట్లాడుకుందారి. తలుపు దిగేసావు దాదా. తలుపు ఎందుకెత్తారో తెల్దా? తప్పుడు సంగతులు మాట్లాడుకోవడానికి. తలుపు వేసామనుకో అదర్స్. ఇంతకు ఏటొచ్చింది నీకు జమ్లీ? మరేం లేదు దాదా. స్టన్ మాస్టర్ అనే రౌడీ ప్రతిసారి నాకు అడ్డొచ్చి అల్లరి చేస్తున్నాడు. ఆడికి బోల్టేసి బుర్రకి బొక్కెట్టేద్దారి. అంత పని వద్దు. మరి కీళ్ళు ఇరిసేసి కిటికీకి ఎలాడదీద్దారి. అది కూడా అక్కర్లేదు. వాడి తోలొల్చి తోరణాలు కట్టేద్దారి. అది కూడా వద్దు. నా జోలికి రాకుండా వాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసే చాలు. సరే, నువ్వు చెప్పింది చేస్తే నాకేటిస్తావు? చెప్పు దాదా, నీకెంత డబ్బు కావాలో చెప్పిస్తాను. డబ్బులు అదర్స్. సొమ్ములిచ్చే పార్టీలు నాకు చాలా ఉన్నాయి జమ్లీ. నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇయ్యాల్సింది సొమ్ములు కాదే, సోకులు. అదర్స్. ఏమిటిది? చాకు. నా జోలికి వస్తే పీక తెగేస్తాను. ఆగు. చైతే చేత కాలేదేమో. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దా, ఇంకా కొట్టు. ఇప్పుడు కొట్టు. దా, చాలా కొట్టు, ఇంకా కొట్టు. దా, చాలు, ఇక చాలు.
నీ పేరు వీరు దాదా అయితే నా పేరు స్టంట్ మాస్టర్ నాగరాజు. గుర్తుంచుకో బే. నాగరాజు, ఎవరా ఈ అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పకుండా ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. మా అమ్మ నిన్ను రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేట జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది. రేయ్, ఏమిట్రా తలతిక్క ఒకడు? ఎవరమ్మా నువ్వు? ఏయ్, 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 ముయ్. అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగ్లా తిరిగావే, అప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమన్నా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేమి చేయకుండా ఉంటే అదే చాలు. ఏయ్, ఏయ్, ఓయ్, ఎవరు మావయ్య ఈ బావురు కప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. రేయ్, నువ్వు నోర్మై. రేయ్, నువ్వు ఇటు పోరా. నువ్వు చెప్పమ్మా. మరేమోనండి, నన్ను ఒక రౌడీ విధవ బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్, నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నానే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, మీ ఇష్టం. సరిపడక మీద కాలేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు.
పనికి మానేదవాని దోమలు ఎక్కువ నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. జాగ్రత్త పడుకో, దుప్ప కప్పుకో. రైట్ అంటే చైతి రైట్. నా కోపం వస్తుంది, కాల్తాయి. రై దూరంగా పోరా. రైట్ ఏంటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. కర్మ, ఎవరికైనా చెప్పుకున్నావు అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి నీకు చీర లేకపోవడం ఏంటని వెక్కిరిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. ఏమిటి లలిత, ఏమవడం ఏంటండి? నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊళ్ళో జరగబోయే 100 Days సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటి అర్థమైన మాటలు? నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాటే. మీరే అనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను నిజం చెప్పినా నమ్మరు. దట్ ఈస్ మై ఫేట్. రేపా శ్రీదేవి, జయసుధ బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తళతళ మెరిసిపోతూ వస్తారు. నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దాన్నా స్టేజ్ ఎక్కాలి. అంతా నా దౌర్భాగ్యం. చాలే ఊరుకో. నాతో ఏదో గొడవ పెట్టుకోని కాకపోతే ఏ కోటేశ్వరుడు భారీ గండి తక్కువ ఉన్నాయి? ఏది, ఎక్కడున్నాయి? ఏమిటి ఇవన్నీ చీరలు కావా? కట్టుకోరా, పరేసుకుంటారా? పెద్ద గొప్ప. ఇవన్నీ ఒకసారి కట్టిపడేసిన చీరలే. చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టిన చీరలే మళ్ళీ మళ్ళీ కట్టునంటే మీకు కాదు, నా పరువు తక్కువ. నీకంత అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చించే కొనుక్కోవచ్చుగా. నేనేమన్నా కాదన్నానా? డబ్బులు అన్నానా? ఏదో ప్రతిదానికి లెక్క కడుతున్నా మాట్లాడతావు. రాను రాను మరీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎందుకండి అంత విసుగు? ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికొచ్చి పెళ్ళాల మీద చూపించడం మీ మగాడికి మావులేగా? ఎక్కడో జరిగిన దానికి ఇంటికొచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది, ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పారా? అదే బయట వాళ్ళకైతే ఎగురుకుంటూ వెళ్ళి చెప్తారు. మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని నేను తాపత్రయపడ్డమే తప్పితే నా హోదా గురించి, ప్రెస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకంటే గుమాసాల పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుండే. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు కానీ నీలాంటి అయినా నిన్నని ప్రయోజనం ఏమిటి? మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను. లేకపోతే మిస్టర్ రావు, సెక్రటరీ జూలిని పంపించండి. పర్సనల్ రీజన్స్ మీద కొత్త సెక్రటరీని అపాయింట్ చేశాం. ఐఎమ్ సెండింగ్ హర్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మిస్ ప్రేమద. మీరు ఇంత ముందు ఎక్కడైనా పనిచేశారా? ఎక్కడ లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మీ కంపెనీలో జాబ్ అని తెలియగానే థ్రిల్ అయిపోయారు అనుకోండి. అందులోనూ మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే ఏకీ గంతు లేసారు అనుకోండి. వాట్ ఆర్ మై డ్యూటీ సార్? ఐ మీన్ నేనేం చేయాలి సార్? ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి. మీరు భలే తమాషాగా. నేను సీరియస్ గా చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి. అండర్స్టాండ్? నౌ నోట్ డౌన్ ద డిక్టేషన్. మిస్సెస్ కొత్తబట్ల కుటుంబరావు అండ్ సన్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం. రిఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ 3/6/86. అయిందా? ఇప్పుడు అయింది సార్. ఏమిటయ్యింది? పెన్సిల్ చెక్కోవడం సార్. నాన్ సెన్స్. పెన్సిల్ చెక్కోవడాలు, బేడు సానపెట్టాలి, ఇవన్నీ ముందే చూసుకోవచ్చుగా. నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టాలా? సారీ సార్.
ముళ్ళు ఇరిగిపోతేను. All right, take down. We wish to give you 10% reduction on Hemamalini sarees and 20% reduction on Sridevi's. సార్ మళ్ళీ విరిగిందా ముళ్ళు? లేదు సార్, హేమమాలిని శారీస్ కన్నా శ్రీదేవి శారీస్ కి ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో, కనుక వాటి మీద రిబేట్ అనవసరం అని నా అభిప్రాయం. నువ్వు నాకు సెక్రటరీవా అడ్వైజర్వా? సెక్రటరీ సార్. కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు రాయ్. ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ వన్స్. టైప్ చేసి వెంటనే పట్టుకురా. సార్ ఏమైంది? చివర్లో అఫెక్షనేట్లీ అనుకోటనా, లవ్లీ అనుకోటనా? ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా, చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా? లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి, రైట్? ఎస్ సార్. సార్ ఏమిటి? మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆడవాళ్ళ ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు. నేను ఐ మీన్ నాకే చీర బాగుంటుందో, అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్? నిండుగా బయట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ క్యాన్. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వెధవకారు పథకం పెట్టాం, 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలింది, అందుకు సంతోషించండి. సవాళ్ళ ఐడియాలు వేస్తాం, అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది కనుకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు కానీ చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బలాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే. ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాంటి కట్టించేస్తా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటా? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మట్టం మనం టాప్. May I come in, sir? Yes, come in. Please take your seat. Thank you, sir. Just a moment. Be careful. Note down. To the general manager, Meenakshi Textile Mills, and పార్సిల్ లాగా చీర చుట్టేసుకుని దానికి పిన్నులు క్లిప్లు పెట్టుకుని బాడీని ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాడువేనా? నిండుగా బయట కప్పుకోవాలని మీరే కదా సార్ అన్నారు. ఏది జారిపోకూడదని ఇలా వచ్చాను. సారీ సార్. సారీ మాట అలా ఉంచి ముందా శారీ కొన్న పిన్నులు క్లిప్లు తీసే అర్జెంటుగా. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెనకాల క్లిప్పులు సార్. మెల్లగా సార్. నెమ్మదిగా సార్. అయిపోయింది. థ్యాంక్స్. కూర్చో. ఎస్ సార్. బయట కప్పుకోమన్నాను కదా అని ఆవకాయ జాడికి గొడ్డలు చుట్టి కట్టినట్టుగా తయారై రావక్కర్లేదు. నౌ టేక్ ద డిక్టేషన్.
సారీ సార్. ఎందుకు కిందేదో తగిలితే మీ కాలనుకున్నాను. అనుకోవడం ఏమిటి? కాలే. కాలు కాకపోతే చెయ్యి అవుతుందా అది? నీ కాలు వెనక్కి తీసుకో. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. మీ సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇక మనకేసా? చాలే ఇట్లా వచ్చేస్తుందా? ఆడవాసన రావట్లేదా? ఇంకా ఏయ్, ఇందాక ఏమిటి పోస్తున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఆగో, ఆగో. ఏయ్, ఏయ్. ఏయ్, ఏంటే నువ్వు నీ చేరాను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. పిలిచారట? రావు గారు, ఎల్లుండ మార్చి 12 మీకు గుర్తుందా? ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్? కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్? ఓకే ఓకే, ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి, ఆఫీస్ స్టాఫ్ కి 1 నెల జీతం బోనస్ గా ఇవ్వండి. అలాగే స్వీట్స్ అవి. అది మీరు చెప్పాలా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఏం చెప్పాను? రిసీవ్ ద టోటల్ అమౌంట్. సో ప్లీజ్ యూ మస్ట్ అప్రోచ్. కాక్రోచ్. అప్రోచ్, అప్రోచ్. Yes, cockroach approach. I said only approach. What is this? That is cockroach. What? అదే సార్, బొద్దింక. ఎంత బొద్దింక అయితే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా? సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలంటే చచ్చేంత భయం. ఓకే అందుకే. ఓకే ఓకే, వెళ్ళి చెప్పింది రాయ్. మళ్ళీ బొద్దింక? నా చేను మీ తీసుకో. ఏమండో ఈ శ్రీమతి గారు, ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు? రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపొద్దున ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి, ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి, ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ 1 మీ శ్రీవారని తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి. రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందర్లా ఉంటావు. కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. ఏమండి, మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలబద్దలు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదన్ని. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల 1 సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియ. ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి, మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? మీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం
నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికీ తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియ, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నారు మీరు. ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏమిటి కొత్త కారు? అవును, ఏమిటి వేషంతా మార్చేసా? ఏదైనా కొత్త సెటపా? మీరు మీరా? ఏమిటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబుల్ యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది. తర్వాత వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా. కార్లు దింపుకూడదు ఏంటి? నాకు వేరే పని ఉంది. గొప్ప కారు. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే. ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఎరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు, వస్తా. మిస్టర్ చూడు, నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బంటే చేతులు మరీ దురదలెక్కిపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. హలో, ప్రియమద స్పీకింగ్. అలాగే. Your attention please. Passengers are requested to go to the security check. Thank you. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్షన్ చించేయాలా? పద. ఓరే బాబోయ్, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడు తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు రాడా? మేనేజరా? ఓ పెద్దనా, దా దా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. మీరు ఈ పాటి ఫ్లైట్ ఎక్కిస్తుంటారు అనుకున్నాను. ఫ్లైట్ ఎక్కలా, కారు ఎక్కుతా. మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్ చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చెప్పి ఆఫీస్కి వెళ్దాం పదండి. అమ్మా, పదండి సార్. ఇతని పెద్ద ఆయన పొద్దునే ఇలా భయపెడతారేంటి? అదే సార్, రోజు ఆఫీసులో మిమ్మల్ని విష్ చేయటం మామూలుగా. అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా. అందుకని మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని, అలాగే మీరు అందరూ ఆఫీసులో కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా అరిస్తే మటుకు నేను ఒప్పుకోను, అంతే. అందరూ కూర్చోండి, పనులు చూసుకోండి. రా పెద్దనా. హలో. ఏ ఊరు మంది? కాకినాడ అండి. అయ్యో, మా ఊరు పక్కనే. ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు, రావా అటు? వెళ్తుంటానండి. ఎప్పుడు కనపడకపోతేను. ఈసారి టికెట్ దొరకలేదనుకో నాకు చెప్పు, నేను ఫ్రీగా ఇప్పిస్తా. థ్యాంక్ యూ సార్. పెద్దనా, ఆ అమ్మాయి గొడ్లేంటి, ఆ వాలకం ఏమిటి? అలాంటి గొడ్లు వేసుకొస్తే ఆఫీస్లో మిగతా అంతా పాడైపోరు. ఆ మటుకు నాకే ఒళ్ళంతా చెంచలాడిపోతుంది. రేపటి నుంచి మంచి బట్టలు వేసుకురావాలని చెప్పండి. అలాగే సార్. కొత్త చీరల కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి. మీరు వెళ్ళి మీ గదిలో కూర్చోండి, తీసుకొస్తా. అయ్యి బాబోయ్, మా గది అంటున్నాడు, అది ఎక్కడుందో ఏంటో.
గది ఎక్కడుందో ఏంటో. అయ్యో ఏంటో ఇది తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు. మర్చిపోయాను సార్. గడేసుకునే మీ ఇష్టం. అలాగే ఇది ఆఫీసయా? ఇలాంటి ఏదో పని చేస్తే రవితేజ చెప్పి నేనే రవితేజను కదా, నాకు కోపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊడబెరుగుతా. ఓ ముసాయా నీ పని చూసుకో. అలాగే సార్. ఓ పిల్ల రా, నా గదిలోకి పద. ఆహా, ఇదేనా మన రూము? అక్కడికి వెళ్ళి కూర్చో. కూర్చో. ఏ ఊరు మంది? I am from Singapore. I don't know Telugu. Better speak in English. అమ్మో, ఇది ఇంగ్లీష్ కేసా? మనకు కొంచెం కష్టమేనే. ఏం స్పీకుతామో ఏమిటో. What, sir? ఇప్పుడు నౌ ఓల్డ్ మ్యాన్, నో యంగ్ మ్యాన్. ఎస్ అడ్జస్ట్మెంట్. మే కమింగ్ సార్? లే కోరుతానే ఉన్నావు పిత, జాగ్రత్త. ఇదిగో పెద్దనా, ఈ అమ్మాయి ఆ ముసలాయంతో ఆ గదిలో లవ్ నేను చూశాను. నాకు కోపం వచ్చింది. కోర్త ఇలా కొడదా ఉన్నాను, మీరే వచ్చారు. ఈ అమ్మాయిని తీసుకుపండి. అమ్మాయి సంగతి నేను చూస్తాను. ఈ ఫైల్ ఇదేమిట్రా బాబు, గోనుగుడ్ల మీద కప్పేశారు, గాలట్లేదు. అమ్మాయిల బొమ్మలు భలే 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 భలే. ఏడో మనకి అన్ని బాగానే ఉన్నాయి, ఇందులో మనం ఏం సెలెక్ట్ చేస్తాం? సార్ ఏంటి పెదానా? టైము 6 అయింది. అవును, ఫస్ట్ షో బుకింగ్ ఓపెన్ అయి ఉంటది. ఏడు సార్ అన్నారు? ఏం లేదు. కార్ రెడీగా ఉంది, మీరు ఇంటికి బయలుదేరతారా? కారా? ఎక్కుతా. రండి సార్. ఓ అమ్మో, ఇదేం కొంపరా బాబు, పెద్ద సినిమా హాల్ లాగా ఉంది. ఇందులో మనుషులు ఏ టైపో ఏంటో అనవసరంగా తగిలించేలేడాడు. ఈ ఇంట్లో ఏ వస్తువు చూసినా నొక్కేయాలని చేతులు తెగ దురదలెట్టేస్తున్నాయి. నొక్కితే బాగుంటలే, ఆడి దగ్గర మాట వచ్చేద్ది. హాయ్, గుడ్ ఈవినింగ్. గురువు గారి పెళ్ళంగారు అనుకుంటాను, కొంచెం ముద్ర కేసైనా మేకప్ అదరగొట్టేసింది. హలో డార్లింగ్. ఏమిటా చిలిపి మాటలు మరీను? ఈ చీరలో నేను చూస్తుంటే కొత్త సినిమా వాల్ పోస్టర్లా దగదగా మెరిసిపోతున్నావు డార్లింగ్. ఏమిటా మాటలు? ఎవరన్నా వింటే బాగోదలుడు గారు. అల్లుడు అత్త, ఏంటత్తా ఎక్కడికి? చేపలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నావా? ఫిష్ మార్కెట్ కా? దేనికి వెళ్తాను? నెక్లెస్ కొనడానికి వెళ్తున్నాను. నెక్లెస్? నెక్లెస్ వెళ్ళు, వెళ్ళొస్తాను. వెళ్ళు. కొంటావు, సంపాదించేవాడు వాడు ఉన్నాడుగా. నెక్లెస్ కొంటావు, ఇంకేమైనా కొంటావు. దాన్ని నేను నొక్కుతాగా. సరేరా బామర్ది. బామ్మర్దా? పొరపాటు బాబు గారు. తెలిసిన ఓయ్ గోవిందం. గోవిందా? నేను రాముని బాబు గారు. పిచ్చివాడ, రావుడైతే ఏమిటి, గోవిందైతే ఏమిటి, అంతా ఒక్కడేరా. నేనేదో సరదాగా గోవిందా అని పిలవాలనిపించింది. ఏది ఒక్కసారి గోవిందా అను. గోవిందా 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 అనుకుంటే వెళ్ళిపోమ్మా. గోవిందా 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 గోవిందా. బావా, బామ్మర్ది నువ్వా? దా వచ్చా దా వచ్చా. ఏమిటి బాబు గారి కృష్ణావతారం? అచ్చం శాశ్వత మీద ఆయన ఎవరో అవన్నీ మనకెందుకు కానీ, ఏమిటి పోజు? ఇది పోజ్ కాదు బామ్మర్ది, కృష్ణాసనం అని. అదో రకమైన టైపు. ఓహో, ఆరోగ్యానికి బాగుంటుందని ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాను. వెరీ గుడ్ బాబు గారు, బాగా వేయండి. చూడండి బాబు గారు, అర్జెంట్ గా నాకు 4 కొట్టండి చెప్తాను. నేను కొట్టాలా? మీరే కదా బాబు గారు రోజు కొట్టేది. కొట్టండి బాబు గారు 4. రోజు వీడిని కొట్టాలి కాబోలు, కొట్టకపోతే వీడు అనుమానించేస్తాడు. అవతల ఆడి దగ్గర మాట వచ్చేస్తాయి. 4 బాధేద్దాం, పడుంటాయి. కొట్టండి బాబు గారు. తప్పదా? కొట్టాలి. తప్పదా? కొట్టాలి బాబు గారు, తప్పదు. ప్లీజ్ కొట్టాలి.
ఏమిటి బాబు ఇది? చాలా ఇంకా ఏమైనా కొట్టాలా? చెప్తాను, మీ సంగతి రేపు చెప్తాను. మమ్మీ! ఎవరు నీ అమ్మ? అవును. బయటికి వెళ్ళింది. ఎక్కడికి? చేపలు కొనటానికి. మమ్మీ! ఏంటో ఈ టైపు. బాగా ఇచ్చారు బాబు గారు. మొదటి నుంచి ఇలాగే ఇచ్చుంటే ఆయన ఎప్పుడో బాగుపడి ఉండేవారు. సరే ఇస్తాను. ఇంతకీ మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారండి ఆ. పైన ఉన్నారండి. మీరేమిటండి అలా చిన్నపిల్లలా భయపడుతున్నారు? భయం అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్మేటప్పుడు పోలీసు నుంచి భయపడతాం కదా, ఆ భయం అనమాట. బ్లాక్ మార్కెట్ ఏమిటి, టికెట్లు ఏమిటి, పోలీసులు ఏమిటి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అదే ఉదయం నుంచి ఆఫీస్ లో కష్టపడి పనిచేశాను కదా బుర్ర. అవును, ఇంతకీ మరుగుదొడ్డు ఎక్కడ? మరుపు. ఆ. ఏమండి, ఈ రోజు మీరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. రండి కబుర్లు చెప్పండి. వాడు చూస్తే బాగుండదు, ఏమని అనుకుంటాడు. ఎవడాడు? అదే ఇప్పుడు మన ఇంట్లో మనుషులు వాళ్ళు పట్టపగలు. తప్పు, బాగుండదు. అబ్బా, భయపెట్టేశారు కదండి. రండి. వస్తాను. ఇంకేదైంది వాళ్ళ? ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాలా. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్ కి వెళ్ళబోయి పొరపాటు నీ రూమ్ కి వచ్చా. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా అవుతాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త తప్పుకుంటావా? లత, లత. ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటుకి అసలు మొగుడు వచ్చాడనే? నీ సంగతి తేలుద్దారనే వచ్చానే. ఎవడి దౌర్జన్యం? ప్రియా, ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త? దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా, మొగుడుండాడని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్న నేటి ప్రయోజనం నా బంగారం మంచిది కానప్పుడు. ఏవే బంగారమా, ఇప్పుడు నిన్ను ఏడ్ చేస్తే బాగుంటది. నేనే చెప్తాలే. మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు. నేను రమ్మంటేనే వచ్చింది. అట్టగా అయితే ఎవరు రమ్మంటే ఆడతో వెళ్ళి ఆడదాన్ని ఏడ్ చేయాలంట? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంతే. ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకుని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా? ఏటే బంగారు శిలక, నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్లతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే. ప్లీజ్. అన్యాయం, అన్యాయం. నా పిల్లని చంపేశాడు, నా పిల్లని చంపేశాడు. ఎవరయ్యా ఇక్కడ? నేనున్నానయ్యా. నా పిల్లని చంపేశాడు బాబు, చంపేశాడు. నా పిల్లని చంపేశాడు బాబు. ఎంత పని చేసావయ్యా రవితేజ? నిజంగా నాకేం తెలియదు. ఇదంత అన్యాయం. నువ్వంటే ఎవరు నమ్ముతారయ్యా? నీ చేతుల్లో రివాల్వర్ పేలడం, ఈ పిల్ల కోడి పిల్లలాగా కింద పడి విలవిలా కొట్టుకోవడం, ఇలాంటి చూడకూడదని నాకు తెలుసయ్యా. కానీ బుజ్జి వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? చూసేసింది. ఇదిగో వీరు దాదా, నువ్వు ఏడవకయ్యా. ఏడిస్తే ఏం ప్రయోజనం? పిల్లని తిరిగి వస్తున్నా చూడు. ఈ పిల్లని తీసుకెళ్ళి 3వ కంటికి తెలియదు. ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, 4వ కంటికి తెలియకుండా మన హోటల్ పక్కన పోయలేదు, ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడికి పెట్టేసి ఈ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అంతే. చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ, అబ్బా నువ్వు హత్యలు కూడా బాగా చేస్తావయ్యా. షడప్! ఇదంతా మీరు ఆడిన నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి. అలాగే అలాగే. నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను, తీసుకెళ్ళు. ఈ రివాల్వర్ కూడా ఇస్తాను, తీసుకెళ్ళు. వేలుముద్ర నిపుణులు చూపించుకుంటారు. లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే. ఇక నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి? తప్పదు మరి. బాసు, గుడ్ మార్నింగ్ బాసు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు. మీ బామర్ది గారికి 4 ఇచ్చే అలవాటు నీకు ఉందంట కదా, మరి నేను 4 ఇచ్చేసుకున్నాను. సిస్టర్తో మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను.
బస మీ ఇల్లు ఉంది బ్రహ్మాండం అనుకో. ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొట్టే కొట్టే. థ్యాంక్స్ బాసు, థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా అంత అవసరం వస్తే కబురు చేయి. యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను. అక్క అక్క ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అవన్నీ తర్వాత చెప్తాను, చూసుకో. నీకెన్ని చీరలు తీసుకొచ్చాను. ఇగో పళ్ళు పలహారాలు. ఇవన్నీ ఏమిట్రా? అదే కాదు, కావాలంటే చూసుకో, డబ్బు కూడా తెచ్చా. అవును, మన పచారి కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చోడన్నా వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకో. ఈ డబ్బుతో వాడిని ఫాట్ అని కొట్టంతే. వాడే కాదు, ఇంకా మనం ఎవరెవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు. నువ్వు పులైపో అక్క. దా నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు నువ్వు వచ్చేసావా? నాన్నలు తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ వెయిటింగ్. అవును రోజు సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. ఏటి గురు, ఫోటోలు చూసావా? ఎట్టాగుండాయి? అదురుసా? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? గెటప్ పెట్టరా, సెటప్. నేనిట నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక. మనిద్దరం పార్ట్నర్స్ లో. కూర్చో చీర మీద మాట్లాడుకుందారి. కూర్చోరా. ఏమనుకోవద్దు గురు, నువ్వు పొరపాటున మర్డర్ చేసినట్టే నేను ఈ కుర్చీలో కూర్చున్నా అంతే. కూలింగ్లా అదర్స్. ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మరీ అదర్స్. ఏది చూద్దరి ఎట్టగుంది? ఏటుగురు మాట్లాడు. కాఫీ. సార్ అని నన్ను పే, లేకపోతే గోబా అదర్స్. ఏటుగురు 1/2 తాగుదామా? సారీ గురు, సారీ గురు, సారీ గురు. ఏటి క్యాసా? ఏటి చూద్దరి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? ఇలాంటి రాసుకెళ్ళి. హలో, పోలీసులు లైన్లోకి వచ్చారా గురు? శబాష్, రమ్మను మాట్లాడదారి. నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేసావని ఫోటోలు చూపిస్తాను, ఏటి జరుగుతుందో చూద్దారి. అదే ఏట్రా సచ్చిన పావులాగా అట్టా కూలబడ్డావు? రండి సార్, కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు. ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు. వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా? నాకు అక్కర్లేదు, వద్దని చెప్పా. సార్, మంచి అవకాశం సార్. కొట్టానంటే అదర్స్. మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి? అవును మేనేజర్, ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. ఆగో. ఈ బేరం పోద్దని నువ్వేం వరే అయిపోకురు, మనం చూసుకున్నావులే. వస్తా. సరేగా జించరావుడు, చేతికి చిక్కిన శత్రువుని ఎక్కువ కాలం సుఖంగా బతకనివ్వడం మంచిది కదేమో. వాడిని అంటే ఫినిష్ చేస్తే మంచిదే. నేను ఒక ఐడియా చెప్పనా? ఊరించకు, చెప్పు. ఆ ప్రీ చౌకే కాకుండా మీ ఇద్దరు చౌకి కూడా వాడే కారణం అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి, ఆ రవితేజ గారి పని అవుట్. అంతకంటే గొప్ప ఐడియా ఒకటి ఇవ్వనా? ఇవ్వండి. ఆ రవితేజ గారు రాసినట్టు ఒక ఉత్తరం రాసి నిన్ను ముక్క ముక్కల కింద చీల్చేసి మూట కట్టేసి కిటికీలో జావతలు బారేసామనుకో, నీ దరిద్రం మాకు వదిలిపోతుంది. ఎందుకు నాకెందుకు ఆమదం? ఇదిగో బాసు, నా చేత్తో పనులు చేయించుకొని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు.
అసలు మన పెళ్లి చేస్తే ఏం చేశారు? చూద్దాం లేవయా, తొందర ఏముంది? చూద్దారని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు. ఇక వెంటనే ఎస్ఐని తేలకపోతే మనకు శివాలు ఎత్తిపోతాయి. త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి, లేదంటే అదుర్స్. ఇదిగా అదిరిపోతుందని చెప్తున్నాడు. రవితేజ రా. అదేమిటయ్యా మరి పేరులోనే తప్ప ఫేస్ లో తేజస్సు అలా ఆర్సుకుపోయింది. బోర్డులు దిగిపోయి వ్యాపారం సంక్రాంతిపోయాక మొహంలో తేజస్సు ఎక్కడ ఉంటుందండి? రేపు పొద్దున్న మన వ్యాపారం కూడా ముండమోసింది అనుకోండి, మీ మొహంలో ఏం మిగులుతుంది? ఒక్క ఏడుపు తప్ప. ఏమైనా నీ మొహం చూస్తూ ఉంటే రవితేజ వెలిసిపోయిన రంగు చీరలో కనిపించి జాలితో గొల్లున ఏడవా ఉందయ్యా. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఏమీ లేదు రవితేజ, ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా, అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే. ఏమిటి కాగితాలు? ఏమీ లేదయ్యా, నీ సరుకున్న గొడవలు ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు. వీటి మీద సంతకం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం? ఆ వివరాలు నేను చెప్పాలా? సరే చెప్పామనుకోవయా, ఏమిటి నష్టం? చూడు రవితేజ, నీ గొడవంలో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవంలోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది, ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది. ఇది అన్యాయం, ఘోరం. మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకుల్లో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం. నేను దీనికి ఒప్పుకోను. ఘోరం, అన్యాయం. నువ్వు పరాయి వాళ్ళ పిల్లల్ని సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం, అన్యాయం కాదు. తిరిగితే తిరగొచ్చాయా, కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎత్త తోపయ్యా. తిమ్మాజీ, నువ్వు అన్నే ఫోన్ చేసా నెగిటివ్ ప్రింట్లు ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి? వాల్ పోస్టులు ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలకు నేనే అందించేసి వస్తాను. అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు. ప్రజలు నిన్ను రాళ్ళుచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి బొక్కలు దోచేస్తారు. అప్పుడు నీ కుటుంబం, మర్యాద, పరువు, ప్రతిష్ట అన్ని బజారు పరువు. చచ్చిన పిల్లిలా ఉరికమ్మానికి వేలాడతావు. చెప్పండి, నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి? లలిత, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పంపించు. ఏం ఘనకార్యం చేసొచ్చారని రాగాని కాఫీలు టీలును. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ. మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు. పాపం కాఫీ కాదు, హార్లిక్స్ బోర్నవిటాలు ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేసాడని ప్రయత్నిస్తాడు. స్టాప్ ఇట్, నన్ను విసిగించకండి ప్లీజ్. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా? మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండాలా? లలిత, స్టాప్ ఇట్. ఎందుకయ్యా కోపం? ఎందుకంట మా మీద కచ్చ కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్? వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి. ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పాల్గాలేము. నీలాంటి అసమర్థుని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇంటికొచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మనిషి బ్రతుకుండగానే పీక్కుతునే రాక్షసులు అంటే మీ మధ్య మనసున్న వాడు ఎవరూ ఉండలేడు. చావండి, మీరంతా కట్టుకట్టుకుని ఏంటో చావండి. ఘనకార్యం చేసొచ్చారని రాగాని కాఫీలు టీలును. ప్రజలు నన్ను రాళ్ళు ఉచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పోలీసులు లాఠీలతో పొడిచి నిన్ను బొక్కలు దోచేస్తారు. మా మీద కచ్చ కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్ గా చేయాలని గాని ప్లాన్? మీలాంటి అసమర్థుని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు. మాసు, దేవుడు చేస్తున్న పని నాగాసు, నన్ను వదులు, వదులు. మాసు, నీకేమో మర్చిపోయిందా? నాగాసు, వదులు, వదులు మాసు, వదులు నాగాసు.
పద బాసు మన ప్లేస్కి వెళ్దాం. నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? భలే వాడివే. భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు? చావడం పిరుకోలు చేసే పని. దమ్మున్న మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా? పెద్ద మేము ఆడుకున్నాం కదా, మధ్య దూరుతావేటి? నువ్వు చెప్పాసు. చెబుతా నాగరాజు. మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది. బాంబులు పెట్టండి రా. ఈ పాటికి మనోళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు. మరో 10 నిమిషాల్లో గొడవను బూడిదైపోతుంది. ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి. ఒక పక్క పగబట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు, మరో పక్క నరకం లాంటి ఇల్లు. వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను. నీ మంచితనమే నీకు కష్టాలు తెచ్చిపెట్టింది బాసు. ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు. ఎదుటోడు కొడత అని లోపల కొడు చూపించాలి, అవతలోడు తంత అని లోపల తల్లి చూపించాలి. బాసు నిన్నెవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా, ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు, ఇక నేను రెచ్చిపోతా. ఏమంటావు? మీ ఇష్టం. ఓకే థ్యాంక్స్. ఓ జంబాసురే, ఇదిగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళి అక్కకు మటుకు విషయం ఏం చెప్పక. చూడు ఈయన కాస్త మెతక మనిషి, దారిలో నీ మాటలతో ఆయన ఓ నవ్వేయక. ఇది మన లపాకి బాసు. వద్దు, ఎక్కువ యాక్ట్ చేయొద్దు, వద్దు. ఓకే బాసు, ఇక రంగంలో దూకుతా, విజృంభిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటయ్యా గొడవను పేలిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను. నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు, అక్కడ గొడవలు యథాతథంగా ఉంది.
ఏమిటయ్యా మన పథకం ప్రకారం పేలిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతిన్నట్టు. దెబ్బతినకి ఏమవుతుందండి? మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్ రేట్ వస్తున్నాయి కదని స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు. అక్కడ అవి చూసుమని ఉంటాయి. ఇప్పుడే అవి తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి. ఏంటలా చూస్తున్నారు? ఇదే మీ ఇల్లు. అదేమిట్రా అక్కడే ఆగిపోయా? అబ్బే ఏం లేదండి. అండి ఇలారా రా, దగ్గర కూర్చో. అండి గిండి అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చావేమో అనుకున్నాను. అదే అదే కదండి, మిమ్మల్ని అండిని పిలిస్తే మీరెలా ఇదైపోతారు అని ఆయన అలా అదైపోయి పిలిచారండి కదా రాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయారో నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి బౌళ్ళు కష్టపడి పంచపక్ష పరమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచపక్ష పరమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు అసలు ఏమీ తినలేదా? నేను తింటే ఎంత తినకపోతే ఎంత. ముందెళ్ళి నువ్వు అన్నం తిను. వెళ్ళమ్మా, తీసుకెళ్ళి అన్నం పెట్టు. అదే నేను పెడితే అంత బాగుండదండి. టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను, తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ ఆ రవితేజ గాడు? ఎక్కడ మద్దరు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో దా. అదేంటి కూర్చోమని కూర్చొని తినేయడం ఏంటి? పిచ్చపిచ్చగా ఉందా? ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా, వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. ఇదిగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళ ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే ఎదురిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. అబ్బో ఇది పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా చిన్న చిన్న సామాన్లు కొట్టేయడం నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ. గురుగారు నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఎరా ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడ? ఎక్కడ? హలో, ఇక్కడ దా. ఏమిటా కూర్చోవడం ఏమిటి? విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. సార్ కాఫీ తీసుకుంటారా? వెధవా, పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. దా కప్పు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు ఒడుగుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ, మా వీరు దాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎరా గద్దముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి. అన్నట్టు శవాన్ని పాతి పెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? ఏమిటి రాజు? అది చూపెట్రా. అయ్యో, ఈ దెబ్బ ఏమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను, చేతికి గాయమైంది. ఇవన్నీ మొదటి పనులేరా? నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టు కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు, అయినా చిన్న దెబ్బేగా, ఎందుకంత కంగారు పడతారు? ఏమిట్రోయ్, మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును, ఈ చేత అన్నం ఎలా తింటావు? నేను తినేస్తానుగా. గొప్పవాడు వెళ్ళి, నేను కలిపి పెడతాను.
ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పుడు చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు. తినమ్మా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేసి ఊరుకుంటా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకిగూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రాముడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండికి మా అమ్మ నేను మాట్లాడతావా? ఈ ఆస్తి చూసుకునే కనుక ధైర్యం ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్. హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఏమిట్రా నిప్పు కోళ్ళ చూస్తున్నా? మీ బాబు పెట్టుబడి అదే. నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. తీసుకో మమ్మీ. ఓయ్ ముసల్దానా, ఏది నువ్వు ఒకసారి చీరలో చీరలు అన్నారు. చీరలు చీరలు అది వరస. ఇక రోడ్డు మీద పడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా? మీ ఇద్దరు పని మఠాష్. వాళ్ళని ఆపాలని ప్రయత్నించావా? నీ పని మఠాష్ మీద మఠాష్ అయిపోతుంది. జాగ్రత్త. మమ్మీ పద. హాయ్ డార్లింగ్, కమింగ్. ఏమిటి రాడు? ఏమైంది? లలితమ్మ గారు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత పిలిచినా తీయటలేదు. నాకేదో భయంగా ఉందండి. నన్ను చావనివ్వండి. నన్ను ఎందుకు రక్షించారు? నన్ను ఎందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయి దాంతో మీరు పడగతికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాటిని అవమానించి ఇంట్లోంచి గంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి. నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలా కొల్లేరు కావడానికి కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును మరి. స్నేహితులు భార్యవి, ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. ఏమిటి ఏమిటి మీరనేది?
మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన కాను. మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్ని. నా పేరు నాగరాజు. నాగరాజా? మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ రవితేజ్ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడనే నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను. వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అఘోరిస్తాడు, అడుక్కు తింటాడు. నేనేం చేయబోతున్నానో నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు. సరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ గారు నాగరాజు ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను, మరి తప్పలేదు. మీరు చెప్పి నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి, నన్ను క్షమించమని అడగాలి. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి, పదండి. తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. బాబు, ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజు ఇల్లు ఎక్కడ? ఈలేనండి. నాగరాజు? నాగరాజు ఎవరు? బాబు నాగరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను. మీరు నా గురించి పొరపాటుగా విని ఉంటారు. ముందు బయటకు వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టరు, నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురామయ్య. అవునమ్మా, చెంచురామయ్యనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామయ్యనమ్మా. ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామయ్యనమ్మా. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? అవును, కన్న బిడ్డని కట్టుకున్నవాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఇలా బ్రతుకుతున్నాను. అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త. నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. ఏమిటి చెప్పేది? మా వారు క్షేమంగా ఉన్నారా? నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే, ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టే పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటు లేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటబడ్డావు. తక్షణం నేను ఆయన కలుసుకోవాలి. వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. పదమ్మా. ఆగక్క, ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక, ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? మీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మతలేని వాళ్ళ మాట్లాడతావేరా? చంద్రమయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నీకు మనుషుల గురించి, ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి చెప్పిన మాట నమ్ముతున్నావు. నిజానికి ఇతను నేను ఎవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు. అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి గాని పాడు చేయడానికి కాదు. రామా. లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి వీలు. ఆ మాట అంటానికి నువ్వే ఓడివిరా? ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? అక్క, అంత మాటలకు నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని. సరే చెంచురామయ్య, మా అక్కతో పాటు నేను వస్తాను. మహారాజులారా, ఎవరొద్దన్నారు? పదమ్మా. ఏమి డాక్టర్ గారు, ఎలా ఉందని పరిస్థితి? ఏం పర్వాలేదండి, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. అరగంటలో స్పృహ వస్తుంది. ఏమి కంగారు పడొద్దమ్మా, డాక్టర్ గారు చెప్పారుగా, నీరసం 1 గంటలో కులాసాగా ఉంటారు. చూడు నాగరాజు,
నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్లు చేసే విలన్నని, నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు. చూసావుగా మీ బావని. సరే, ఆయన లేచే టైం అయింది, వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ? పద. ఎవరు? నేనండి, మీ భార్యని, సావిత్రిని. సావిత్రి, సావిత్రి. ఏమండి, మీరుండి కూడా ఇన్నేళ్లుగా పసుపు కుంకాలకు దూరమై దిక్కుమాల బ్రతికానండి. దిక్కుమాల బ్రతికానండి. ఆ చెంచురావయ్య మన పాలేడు దేవుళ్ళ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడు ఈ బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం ఆ చెంచురామయ్యే సావిత్రి, ఆ చెంచురామయ్యే. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నన్ను నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వెలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడ ఆస్తి మన ఇద్దరం గిల్లేసి నవిలేయచ్చు. కుర్రాణి నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. దా కూర్చో, అదా కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు. కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లపాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే. నువ్వు బ్రతికే ఉన్నాను. యూ చీట్. నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అడ్డీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేనెందుకు ఇంకా ఇలా జీవించాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు. నేను చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటకమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దాని వల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలా ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నిజమేనండి, ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిస్ట్ వాళ్ళు పనిచేసే రోజుల్లో తాను నమ్మిన చెంచురామయ్య, తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరూ తోడు దొంగలని తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని, మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. రౌడీ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణాలతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నని చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 గోడల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ
నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్నిక్కడికి తీసుకొచ్చి దాన్ని ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చంద్రమయ్య, నీలాంటి నీచులు బతకు. అక్కడ ముసలి చట్నీ, ఇక్కడ ఈ చట్నీ తీసుకెళ్లి బంధించండి. బంధించడాలు, తిండి పెట్టి పోషించడాలు ఎందుకు? ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసేసి చేతులు కడిగేసుకుందాం. ఐడియా బాగుంది. ఏంటి గురు యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు? ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళం వేస్తుంది. అక్కడ అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు, నన్ను అడుగుతావు ఏంటి తెలాలంటే పెడతావండి మగం? ఆ శంకరావు గారు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ ఎక్కాలి, మీరు కూడా సాగి ఉండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదే అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చేయి. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళగట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్ళిళ్ళే అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి. అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. పంతుళ్ళ వెధవది కంగారు పడకండో. బతుకున్న వారి తుమ్ముకి పట్టింపు లేదట. రండి. వివాహ గృహంలో పాద పాపియామి అనంత దరిద్ర ప్రాప్తి తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయిరా. వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టవాడు. చుక్కలో బొట్లు నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి? రే పెళ్లి కుమారుడా, రారా. మీ మొహంలో ఉంది. పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు? పేటల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగడిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మావతారంలా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది. సగం పూజ అయిపోయినట్టుంది. కానివ్వండి. ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభము. పంతులు పెళ్లి ఆలస్యం కాకూడదు. మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య, ఓం దరిద్రస్య. శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందు దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికల అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకరాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా, ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. శాస్త్రి మన వేరే ముహూర్తం వెళ్ళిపోయా. పంతులు మరి హింస పెట్టేకు. కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. ఉండలేకపోతున్నాను. వస్తున్నా ముక్కుపడి ఒక పట్టుబట్టి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం. మంత్రాలాభం అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో అయ్యో అవును చూడండి, వాయించండి అయ్యా భజత్రీలు వాయించండు. చూస్తారా విట్రా, పట్టుకోండి. అయ్యో అయ్యో ఏంటి అన్యాయం? ఓ సావిత్రమ్మ నన్ను లోపల పోనీట్లేదు చూడండి. వీళ్ళందరినీ తీసుకెళ్లి జలపాతంలో బారాయి. రండ్రా. నువ్వు ఆపు.
అది ఈ వరుస బెదరు ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కుతాంలేవయ్యా, దెప్పి పొడవకు. ఇదిగో 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 ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా ఎక్కు చెప్తా. అది క్షమించగలరా? అవే మాటలు. సావిత్రి మన అమ్మాయి. అమ్మా నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోళ్ళ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడనే నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాడిని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. తీసుకురా, చూస్తాను. చూస్తావా?